ఇవాళ పాస్తా చేయబోతున్నాను. పాస్తా కావాల్సిన పదార్థాలు: టమోటో, నేను ఆల్రెడీ ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను, చికెన్ మసాలా, పసుపు, కారం, ధనియా పౌడర్, కరివేపాకు, అల్లం పేస్ట్, కొత్తిమీర. వేడినీళ్ళు ఫస్ట్ అయితే వేడినీళ్ళు కాంచుకుంటున్నాను. నేనైతే వేడినీళ్ళు బాగా వేడయ్యాక తర్వాత పాస్తా వేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఓకేనండి. వాటర్ అయితే బాగా ఉడికిపోయినాయి. పాస్తా వేద్దాం. పాస్తాలో ఒక డ్రాప్ అండి ఆయిల్ వేస్తే పాస్తా అతుక్కోకుండా బాగా వస్తుంది. ఓకే, ఉడకనిద్దాం. ఓకేనండి, టమోటా అయితే కట్ చేసేసుకున్నాను. ఓకేనండి, పాస్తా అయితే ఉడికిపోయింది. చూడండి, చూడండి పాస్తాలో వాటర్ మొత్తం తీసేసానండి. ఎంత పర్ఫెక్ట్గా చూడండి, పలుకులు పలుకులుగా ఉందో. చూడండి, కడాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలండి బాగా. చూసారు కదండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఆవాలు వేసుకోవాలి. తర్వాత చూడండి, కరివేపాకు, అల్లం పేస్ట్, టమోటో, ఎర్రగడ్డ, కొత్తిమీర, ధనియా పౌడర్, కారం పొడి, పసుపు, చికెన్ మసాలా. బాగా వేగాలండి. బాగా ఏగిందండి. కొద్దిగా సాల్ట్ అయితే అప్పుడైతే పాస్తాలో మనం వేసుకున్నాం కదండి సాల్ట్. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్. ఓకేనండి, పాస్తా కూడా వేసుకునేసాను. చూడండి, కలర్ఫుల్గా ఉంది బాగా. చూడండి, పాస్తా రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, పాస్తా రెడీ. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. మా అబ్బాయి చూడండి ఆల్రెడీ తింటున్నాడు, పెద్ద అబ్బాయి అండి. ఎలా ఉంది నాన్న పాస్తా? చూడండి, సూపర్గా ఉందండి, అద్దరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అంతవరకు బాయ్ అండి. మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం.